ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. భారతదేశంలో బంగారం, వెండి ధరలు బాగా పడిపోతున్నాయా? ఈ వార్త చెప్పింది ఎవరు? ఈ పరిస్థితులు కల్పించింది ఎవరు అని ఆలోచిస్తే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో, అంటే మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టుగానే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి కెవిన్ వార్ష్ అనేటువంటి మహానుభావుడు జూలై 29వ తారీఖు నాడు, జూలై 28, 29 2 రోజులు సమావేశం జరిగింది ఆ ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన సమావేశంలో. దాంట్లో తీసుకున్న నిర్ణయాలని జూలై 29 రాత్రి అర్ధరాత్రి కెవిన్ వార్ష్ ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఏమని చెప్పాడు అంటే, మేము ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మార్చబోవడం లేదు, వీటిని తగ్గించబోవటం లేదు, పెంచబోవడం లేదు కూడా, ప్రజెంట్గా ఇదే రేట్లలో ఉంచుతాం అని చెప్పాడు. మరి అదే రేట్లో ఉన్నప్పుడు మరి బంగారం, వెండి రేటు కూడా అదే రేటు ఉండాలి కదా, ఎందుకు పడిపోతాయి అని ఆలోచించినప్పుడు రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగితే ప్రజలంతా ఏం చేస్తారంటే ఎక్కువ మంది గవర్నమెంట్ సంబంధించిన బాండ్లలో పెట్టుకుంటారు, బాండ్స్ రూపంలో పెట్టుకుంటారు. ఎందుకంటే అది చాలా సేఫ్ అయిన ప్లేసు, దాని నుంచి వాళ్ళకు వచ్చే వడ్డీ కూడా చాలా సేఫ్గా 100% పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ నష్టం లేకుండా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రజలంతా కూడా గోల్డ్ కొనడం మానేసేసి ఎక్కువ భాగం తమ డబ్బునంతా కూడా బ్యాంకులు నిల్వ చేసుకోవడం ప్రయత్నం చేస్తారో, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, డాలర్ రూపంలో చేసేట్టు వాళ్ళు ఉన్నారో, వాళ్ళకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళు కోట్ల రూపాయలు అక్కడ దాచుకునే ప్రయత్నం చేస్తారు, అకౌంట్లలో దాచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో బంగారం విలువ ఇంకా పడిపోతుంది, బాగా పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గిస్తే ఏమవుతుందంటే, అక్కడ తగ్గితే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఎక్కువ మంది కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గిపోయాయో అప్పుడు బ్యాంకు లోపల బాండ్ రూపంలో పెట్టేటి వాళ్ళు తగ్గిపోతారు. వాళ్ళు తమ డబ్బును ఏం చేయాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ కనబడింది, బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కనబడుతుంది కాబట్టి బంగారం కొనే ప్రయత్నం చేస్తారు. ఇది సహజంగా జరిగే విషయం. మరి ఇప్పుడు అలా బంగారాన్ని సహజంగా కొనే పరిస్థితిలో ఉండేప్పటి నుంచి మరి మనకు ఫెడరల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వడ్డీ రేట్లు పెరగడం లేదు. వడ్డీ రేటు పెరగకపోయినప్పుడు మరి అదే పరిస్థితిలో ఉండాలి కదా. అంటే ఇక్కడ ఏమొచ్చింది పరిస్థితి అంటే, వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆశతోటి చాలామంది ఉన్నారు, కానీ వడ్డీ రేట్లు పెరగడం లేదు. పెరగనప్పుడు ఏమవుతుందంటే బంగారం రేట్లు, వెండి రేట్ల మీద దాని ప్రభావం కొంత పడే అవకాశం ఉంది. ఇది రేటు తగ్గితే గోల్డ్ విపరీతంగా కొనే ప్రయత్నం జరుగుతుంది, రేటు బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది ఏం చేశారంటే కొంతమంది కొనిపెట్టుకున్నారు. కానీ ఫెడరల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం వల్ల, అమెరికాలో ఫెడరల్ బ్యాంకు నిర్ణయం వల్ల వడ్డీ రేటు యథాతథంగా ఉండడం వల్ల గోల్డ్, సిల్వర్ రేటు ప్రపంచవ్యాప్తంగా పడిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా డిపాజిట్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండే వాళ్ళంతా అవి డిపాజిట్ చేశారు. వడ్డీ రేట్లు తగ్గితే చాలామంది బ్యాంకుల నుంచి డబ్బు తీసేసి కోట్ల డబ్బులతోటి వాళ్ళు గోల్డ్ కొనే అవకాశం ఉండేది. అప్పుడు వాళ్ళు గోల్డ్ ఎక్కువ కొనడం వల్ల గోల్డ్ లోపల, మార్కెట్ లోపల గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే వడ్డీ రేటు యథాతథంగా ఉంచాడో వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడలేదు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడైతే సిద్ధపడరో అప్పుడు గోల్డ్ రేట్ ఆటోమేటిక్గా పడిపోయే అవకాశాలు ఏర్పడతాయి. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో పరిస్థితి అదే. కానీ అది ఒక కారణం మాత్రమే. అంటే అమెరికా ఫెడరల్ రేటు తగ్గడం వల్ల గోల్డ్ రేటు పెరిగే అవకాశం, ఫెడరల్ రేటు పెరగడం వల్ల గోల్డ్ రేటు తగ్గే అవకాశం, యథాతథంగా ఉన్న కూడా గోల్డ్ రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయనేది ఒక వాస్తవం. కానీ 100% దాని మీదనే ఆధారపడి ఉండదు. పశ్చిమాసియా దేశం సంబంధించిన యుద్ధం కూడా మనం చూస్తున్నాం. యుద్ధం ముగిసిందని ఒక రోజున, రాజీ ప్రయత్నాలు జరిగాయని ఒక రోజున, హార్మూజ్ జలసంధి ఓపెన్ అయిందని మరొక రోజున, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు మనకు నిజం లేదు, తెలియదు మనకు. యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే కూడా యుద్ధం ప్రభావం పడి గోల్డ్ రేట్లు పెరిగే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి 100% అమెరికా ఫెడరల్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్లు యథాతథంగా ఉండడం వల్ల బాగా గోల్డ్ రేటు, సిల్వర్ రేటు పడిపోతుంది అన్న నమ్మకం కొంతవరకు నిజమైతే 100% మాత్రం కాదు. ఇంకా మిగిలినటువంటి కారణాలన్నీ కూడా దీనికి కారణం అవుతాయి. సపోజ్ రేపు శ్రావణ మాసం లోపల పెళ్లిళ్ళు అవుతాయి, ఇండియాలో చాలా శుభకార్యాలు చాలా జరుగుతాయి. పెళ్లిళ్ళకు, శుభకార్యాలకు రేట్ ఎంత ఉన్నా కూడా ఎంతో కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు ఇండియా లోపల కంపల్సరీగా రేట్లు పెరిగే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి అనేక రకాల ఫ్యాక్ట్స్ దీంట్లో ఉన్నాయి. ఈ ఫ్యాక్ట్స్ను బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి. కానీ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు కూడా ఒక బలమైన కారణంగానే మనం చెప్పుకోవచ్చు. దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందని మనం చెప్పలేం. రేట్లు అప్పుడే పడిపోయాయి అని కొనుక్కున్న వాళ్ళందరూ కూడా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. కొన్న వాళ్ళంతా ఇంకా రేట్లు బాగా పడిపోతే కొనుక్కుంటాం కదా సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. స్టడీగా ఉండండి. కనీసం ఇంకొక 4 రోజులకు కానీ మనకు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి
వార్త నిజమా కాదా, దానివల్ల ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉండటం వల్ల గోల్డ్ రేటు విపరీతంగా పడిపోతుందా, సిల్వర్ రేటు పడిపోతుందా అనేటువంటిది వేచి చూడాల్సిన విషయమే కానీ వెంటనే మనం నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కాదు. దీనికి ప్రపంచ నిపుణులంతా చెప్తున్నట్టు మాట ఏమిటంటే, గోల్డ్ నిపుణులంతా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, పడిపోయే ఛాన్సెస్ కాదు పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి తొందరపడి కొన్నా తొందరపడి అమ్మినా మీరు బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం కాలం వెయిట్ చేయండి. కొంచెం కాలం వెయిట్ చేసి ట్రెండ్ ఎట్లా ఉంటుందో చూసుకున్న తర్వాత కానీ మీరు నిర్ణయానికి రండి. ఇంకొక 2 మాసాలు కాకుండా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. 2 మంత్స్ లోపల దీనికి ఏదో ఒక రకమైనటువంటి సొల్యూషన్ మనకు దొరికే అవకాశం ఉంది. గోల్డ్ రేట్లు పెరుగుతాయా లేక తగ్గుతాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు తగ్గినా ఇప్పుడు కాస్త పెరిగినా 2027 ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా మార్కెట్ లోపల గోల్డ్ రేటు చాలా భారీగా పెరగబోతుందని, అలాగే సిల్వర్ రేటు కూడా బాగా పెరుగుతుందనేది ఒక వాస్తవాన్ని మాత్రం ప్రపంచ నిపుణులంతా కూడా ఒప్పుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నవి అమ్ముకొని మనం బాధపడటం అనవసరం. కొనదలుచుకున్న వాళ్ళు మాత్రం ఇంకొక కొంతకాలం వెయిట్ చేసి తగ్గుతున్న ట్రెండ్ అలాగే ఉంటే ఎంతవరకు తగ్గుతుందో మ్యాక్సిమం వెయిట్ చేసి అక్కడ కొనేసేయండి. లేకపోతే అలాగే పెరిగినట్టయితే కొంచెం పెరుగుతున్న ట్రెండ్ కనబడుతుంది అనుకోండి, మీరు ఇమీడియట్ కొనేయడం ప్రారంభించండి. ఎందుకంటే భవిష్యత్తులో మాత్రం పెరుగుతుంది. ఇప్పుడు పెరిగినా తగ్గినా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా ఆ తర్వాత మాత్రం స్థిరంగా పడుతుంది. రోజు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. కాబట్టి భవిష్యత్తు లోపల బంగారం, వెండి ఖచ్చితంగా విలువైన లోహాలు, దానివల్ల వచ్చేటువంటి వడ్డీ కానీ, దానివల్ల వచ్చేటువంటి లాభం కానీ, దానివల్ల ఎన్నో 2 రెట్ల నుంచి 4 రెట్లు, 5 రెట్లు, 6 రెట్లు కూడా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకూడదని జాగ్రత్తగా స్టడీ చేసి నిర్ణయం తీసుకోమని కోరుతున్నాం.